వెల్కమ్ బ్యాక్. రాజకీయాల్ని ప్రజలు కాకుండా నోట్ల కట్టలు శాసిస్తున్నాయా? విలువలు, సిద్ధాంతాలు అనే మాటలకు విలువ లేకుండా పోయిందా? కొన్నేళ్లుగా చట్టసభల్లో జరుగుతున్న అరాచకాన్ని చూస్తే ఇలాంటి సందేహాలు రావడంలో తప్పే ఉంది. అణు ఒప్పందాన్ని నెగ్గించుకునేందుకు యూపీఏ ప్రభుత్వం, అవిశ్వాసాన్ని గట్టెక్కేందుకు పీవీ సర్కార్ నోట్ల కట్టలనే ఆశ్రయించాయి. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత నీతిబాహ్యమైన వ్యవహారంగా ఈ సంఘటనలు చరిత్ర పుటలకు మకిలంటించాయి. గతంలో చిన్న చిన్న ఘటనలు జరిగినా జేఎంఎం ముడుపుల వ్యవహారం పార్లమెంటు ప్రతిష్టనే దెబ్బకొట్టింది. ప్రజాస్వామ్యంలో డబ్బు ఏమైనా సాధించగలదని మనకు తెలియకపోయినా నేతలకు బాగా తెలుసు. నోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునే గౌరవ సభ్యులు కోట్లకు అమ్ముడుపోతారంటే మనం నమ్మలేకపోవచ్చు గాని ఇది అక్షరాల నిజం. పార్లమెంటు సాక్షిగా నిరూపితమైన వాస్తవం. ఇలాంటి నిజం ఒకటి 2008 జూలై 22న లోక్సభలో నగ్నంగా కనిపించినప్పుడు జాతి యావత్తు షాక్ గురైంది. సభ జరుగుతూ ఉండగానే పోడియం ఎదురుగా ఉన్న టేబుల్ వద్దకొచ్చిన బీజేపీ ఎంపీలు టేబుల్ మీద కోట్ల రూపాయల నోట్ల కట్టలు కుమ్మరించారు. అసలు కౌన్సిల్కే రాజ్యాంగబద్ధంగా చాలా పరిమితమైన బాధ్యత ఉన్నది. ఒక చట్టాన్ని 90 రోజులు ఆపటం తప్ప కౌన్సిల్కి ఏ రకమైన అధికారం లేదు. అలాంటి కౌన్సిల్లో సభ్యత్వం కోసం ఒక ఎమ్మెల్యే ఓటుకి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక పార్టీ వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నవాళ్ళు అనుకుంటే, లేకపోతే ఎమ్మెల్సీ పదవి రావడం కోసం ఆమె గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ, టీచర్ల కాన్స్టిట్యుయెన్సీ, మరో దానికో 20-25 కోట్లు కొన్ని సందర్భాల్లో పెడుతున్నారు అంటే ఇదంతా కూడా రాజకీయం పూర్తిగా చాలా వక్రమార్గాన పట్టింది, ప్రజల కోసం కాదు. ఓటేయడానికి 30 కోట్లు, సభకు రాకుండా ఉండడానికి 3 కోట్లు. లోక్సభలో కనిపించిన దృశ్యాలు, వినిపించిన విమర్శల్ని చూసి ప్రపంచం అంతా నోరెళ్లబెట్టింది. లోక్సభ చరిత్రలో మొదటిసారి కరెన్సీ కట్టల వికృత రూపం కనిపించింది. ప్రజాస్వామ్యంపై అంతంత మాత్రంగా ఉన్న విశ్వాసం నాటి ఘటనతో పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. మిస్టర్ క్లీన్ అని సర్టిఫికెట్ సంపాదించుకున్న మన్మోహన్ హయాంలో జరిగిన దారుణమిది. మరో విచిత్రం ఏమిటంటే ఇందులో తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. అప్పట్లో టీడీపీ ఎంపీలుగా ఉన్న ఆదికేశవులు నాయుడు, మందా జగన్నాథం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి అణు ఒప్పందానికి అనుకూలంగా ఓటేశారు. ఆదికేశవులకు టీటీడీ చైర్మన్ పదవి దక్కింది ఈ ఘటన తర్వాతే. అదేవిధంగా పార్లమెంటరీ సిస్టంలో కూడా మంచి వాళ్ళు పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నుకోగలబడి పరిస్థితులు ఉంటే పార్లమెంటే మంచి చట్టాలు చేయగలదు, అసెంబ్లీలు మంచి చట్టాలు చేయగలరు. అక్కడ ఉండే వాళ్ళ క్రిమినల్స్ అయితే మనం ఇది సామెత ఉంటుంది, ఫెన్స్ ఈటింగ్ ది క్రాప్ అన్నట్టు అయిపోయింది. అణు ఒప్పందానికి మద్దతిచ్చేందుకు లెఫ్ట్ పార్టీలు నిరాకరించడంతో మైనార్టీలో పడిన యూపీఏ ప్రభుత్వం తరపున అప్పటి సమాజ్వాదీ నేత అమర్ సింగ్ రంగంలోకి దిగారు. ఎంపీలను కొని యూపీఏను గట్టెక్కిచ్చేందుకు కొంతమంది కార్పొరేట్లను కూడగట్టుకున్నారు. ఎంపీల రేట్లు 25 కోట్ల నుంచి 100 కోట్ల వరకు పలికాయి. ఓటింగ్కు హాజరు కావద్దంటూ 3 బీజేపీ ఎంపీలకు తలా 3 కోట్లు ఇవ్వజూపారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు అశోక్ అర్గాల్, మహావీర్ భగోరా, ఫగన్ సింగ్ కులస్తే సభలో నోట్ల కట్టలను కుమ్మరించారు. యూపీఏకు అనుకూలంగా ఓటేసేందుకు అడ్వాన్స్ గా ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చారని ఆరోపించారు. భారతదేశంలో రాజకీయ వ్యవస్థలో ఉన్నంత కరప్షను ఇంకే ప్రపంచ దేశాల్లో లేదు. ఒక 5 పాయింట్స్ అనేటువంటి వాటిని తీసుకుంటే 4.4 పాయింట్ కరప్షన్ కేవలం భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలో అవినీతి అనేటువంటిది 27% ఉంటే భారతదేశంలో 54% కరప్షన్ ఉంది. అంటే ప్రతి ఇద్దరిలో ఒక వ్యక్తి లంచాన్ని ఇవ్వజూపేటువంటి, అవసర రీత్యా ఇవ్వజూపేటువంటి వ్యక్తి, తర్వాత ఏంటంటే లంచాలను ఆశించేటువంటి. 2008లో యూపీఏ ప్రభుత్వం ఎంపీలను కొనడానికి స్ఫూర్తి 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వం అనుసరించిన వైఖరి. మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న పీవీ నరసింహారావు అవిశ్వాస తీర్మానం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి తన అనుచరుల ద్వారా జేఎంఎం ఎంపీలతో బేరసారాలు నడిపారు. జేఎంఎం ఎంపీలు సిబు సొరేన్, సూరజ్ మండల్, సైమన్ మరాండీకి ₹1,06,00,000 ఇచ్చారు. ఈ డబ్బంతా ఎంపీలు పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న బ్యాంకులోనే డిపాజిట్ చేశారు. జేఎంఎం ఎంపీల సాయంతో పీవీ సర్కార్ గట్టెక్కింది. అయితే జేఎంఎం అకౌంట్లలో ఉన్న డబ్బుపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆరా తీయడంతో అక్రమాలు బయటపడ్డాయి. ప్రశ్నలు డబ్బులు తీసుకోవడం అన్నది మన పార్లమెంట్ సభ్యులను తీసిపారేసాం, అసెంబ్లీలో జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. ఇక ఓట్లకు డబ్బులు ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసేవాళ్ళు జనానికి ఇవ్వటం కావచ్చు, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవడం కావచ్చు. రేపొద్దున ఎంత జరుగుతుందన్నది ఈ ఉదంతమే సాక్ష్యం.
బెంగళూరులోని కెనరా బ్యాంక్ నుంచి డ్రా చేసిన డబ్బులు జేఎంఎం ఎంపీలకు ఇచ్చినట్లు అధికారుల పరిశోధనలో తేలింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ పివి నరసింహారావును A1 గా, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ రోజున జేఎంఎం ఎంపీలను గైడ్ చేసినందుకు బూటా సింగ్ ను A2 గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. జేఎంఎం ముడుపుల కేసులో పీవీ దోషిగా తేలడంతో కింది కోర్టు ఆయనకు 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై పీవీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని 105వ నిబంధన కింద అక్రమాలేవి జరగలేదని నిర్ధారించి కేసు కొట్టివేసింది. ఇప్పుడు జేఎంఎంలో విచిత్రంగా ఏమైంది, సుప్రీంకోర్టు ఒక దారుణమైన తీర్పు ఇచ్చింది. నేను ఈ మాట చాలా స్పష్టంగా బాధ్యతతో చెప్తున్నాను. ఎంపీలు ఓటు వేసేటప్పుడు రాజ్యాంగంలో 105వ అధికరణం కింద వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎన్నికైన సభ్యుడు, అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ సభ్యుడు ఎన్నికైన తర్వాత అక్కడ ఓటు వేసే విషయంలో కోర్టులు కానీ బయట వాళ్ళ కానీ జోక్యం చేసుకోకూడదు. లేకపోతే ఆ జోక్యం చేసుకుంటే ఇంకా ప్రజలకు ప్రతినిధిగా ఆ సభ్యుడు వ్యవహరించే అవకాశం పోతుంది. సుప్రీంకోర్టు చాలా విచిత్రంగా ఈ ఓటు విషయంలో డబ్బులు తీసుకున్నా కూడా వీళ్ళని ప్రాసిక్యూట్ చేయకూడదు జేఎంఎం సభ్యులని తీర్పిచ్చింది. చాలా దారుణమైన తీర్పు అది. 2 ఘటనలు భారత ప్రజాస్వామ్య చరిత్రపై మచ్చగా నిలిచాయి. వాటికేమాత్రం తగ్గని రీతిలో వాటికి కొనసాగింపుగా అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహారం బయటపడింది. జేఎంఎం ముడుపులు, నోటుకి ఓటు కేసుల్లో డబ్బులు తర్వాత బయటపడితే రేవంత్ కేసులో ముందే సాక్ష్యాధారాలతో వెలుగు చూసింది. ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ చేయకపోతే ఇది కూడా దేశంలో జరుగుతున్న 1,00,000 వెలుగు చూడని చీకటి అక్రమాల్లో కలిసిపోయి ఉండేదేమో. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.